Hello, story lovers. Welcome back to my channel. Possessive Husband, Innocent Wife, bonus part. ఆ రోజు అక్షర ఫారెన్ లో తన స్టడీస్ కంప్లీట్ చేసుకుని ఇండియాకి తిరిగి వస్తూ ఉండగా అందరూ ఎయిర్పోర్ట్ కి వెళ్లారు. చెల్లెలు వేరే కంట్రీకి వెళ్లిపోయిన తర్వాత దక్ష్ కూడా బిజినెస్ స్కూల్లో ఎంబీఏ కంప్లీట్ చేసి ఆ తర్వాత తండ్రి కంపెనీలో తను కూడా భాగం అవ్వడం మొదలు పెట్టాడు. అందరూ కలిసి ఎయిర్పోర్ట్ కి వెళ్లి అక్షరని రిసీవ్ చేసుకోగానే, పాపం నేను వెళ్ళేటప్పుడు తమ్ముణ్ణి ఎయిర్పోర్ట్ కి తీసుకుని రాలేదు, వచ్చేటప్పుడు కూడా వాడిని తీసుకుని రాలేదా, వాడెంత గొడవ చేస్తున్నాడో ఏంటో అనగాని, నువ్వు వెళ్ళినప్పుడు వాడు కాస్త మెచ్యూరిటీ లేని చిన్నపిల్లాడు, ఇప్పుడు వాడికి మెచ్యూరిటీ బాగా వచ్చింది, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ లోకి వెళ్ళబోతున్నాడు, నువ్వు అనుకుంటున్నట్టు వాడేమి ఇంకా ఏడ్చే పిల్లాడు కాదు అని అంది దక్ష. డాడీ అంటూ వెళ్లి కర్ణబాబుని హక్ చేసుకుంది. ఒకప్పటి తన బుజ్జి అక్షరాలాగా ఉన్న కూతుర్ని ముద్దు పెట్టుకున్నాడు. మమ్మీ అంటూ దక్షని కౌగిలించుకుని హైరా అన్నయ్య అంటూ దక్షని పలకరించింది. ఎలా ఉన్నావు జేజీ అని విశాలాక్షమ్మ దగ్గరికి వెళ్లి క్యూట్ గా అడిగేసరికి బాగానే ఉన్నానే చిచ్చర పిడుగు, నువ్వు అప్పుడులాగానే అల్లరి పిల్లలాగా ఉన్నావా, కాస్త మారావా అనగానే, చాలా మారాను జేజీ అంటూ వాళ్ళ తాతయ్య వైపు చూసి, బాగున్నావా తాత అనగానే, చాలా బాగున్నాను బంగారు తల్లి అన్నారు తాతగారు. త్వరగా ఇంటికి వెళ్దాం, మీ తాత నీ తమ్ముడు కలిసి అక్కడ వంటగదిని రణరంగం చేస్తున్నట్టున్నారు అని వసుంధర అనగానే, తాత ఇక్కడే ఉన్నాడు కదా నాని అనగానే, మీ తాత మీ అయ్యకు కూడా తాత, నాన్నమ్మ చెప్పేది నీకు మాత్రమే తాతయ్యే వాడి గురించి అనగానే, అప్పుడు గమనించి నిజమే మా తాత రాలేదు అనగానే, మీ తమ్ముడు మీ తాత కలిసి మీకోసం ఏదో స్పెషల్ స్వీట్ చేస్తానని కిచెన్ లో దూరారు, ఇక్కడికి వచ్చానన్న మాటే గాని నా కిచెన్ సంగతి ఏంటో అని నాకు వచ్చిన దగ్గర నుంచి భయంగానే ఉంది అని వసుంధర చెప్పడంతో దక్ష కర్ణ నవ్వుకున్నారు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు మమ్మీ, చిన్నోడు మాత్రమే వంట చేస్తానంటే నువ్వు టెన్షన్ పడినా ఓకే, డాడీ కూడా ఉన్నాడు కదా తను చూసుకుంటాడులే అనగానే, ఏంట్రా చూసుకునేది, మీ డాడీ కిచెన్ లోకి వచ్చే దాదాపు 50 సంవత్సరాలు అయిపోయింది, ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఒక్కసారి నాకు బిర్యానీ చేసి పెట్టిన గుర్తు, ఆ తర్వాత ఎప్పుడు మీ డాడీకి వంటగదిలోకి వెళ్లే అవకాశం నేను ఇవ్వలేదు, అన్ని దగ్గరుండి చూసుకునేదాన్ని, మళ్ళీ మా పెళ్లి మీ పెళ్లి కూడా అయిపోయిన 50 ఏళ్లకి వంట చేస్తున్నాడు, నా భయం నాకుంటుంది కదా అనగానే అందరూ నవ్వుకుంటూ ఇంటికి బయలుదేరారు. తాత నా కోసం ఏదో స్వీట్ చేస్తున్నావని నాని చెప్పింది, ఏం చేస్తున్నావు అంటూ అక్షర వంటగదిలోకి వెళ్లేసరికి ఆప్రాన్ కట్టుకుని తాతగారికి హెల్ప్ చేస్తున్న బుడ్డోడు వెనక్కి తిరిగి అక్క అని అరుస్తూ కౌగిలించుకోవడంతో, నేను వెళ్లేటప్పుడు ఇంత హైట్ గా లేవు కదరా అనగానే, ఊరుకో అక్క, 2 సంవత్సరాల్లో ఏదో 10 సంవత్సరాల చేంజ్ వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు అన్నాడు అక్షర దక్ష్ తమ్ముడు యక్ష్. స్వీట్ రెడీ అయిపోయింది అంటూ విశ్వనాథ్ ఒక పెద్ద గిన్నె తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టడంతో అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ నిలబడితే, ధాత్రి వరుణ్ కూడా అప్పుడే లోపలికొచ్చి, అక్షర అప్పుడే వచ్చేసావా, మేము ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఇక్కడెవరూ కనిపించకపోవడంతో ఇక్కడికి వచ్చామని చెప్పడంతో, నీ సింగారించుకోవడం పూర్తవ్వదు కదా, అప్పటికీ చెప్తూనే ఉన్నాను నువ్వు రెడీ అయి వచ్చేసరికి ఈ టైం అవుతుందని వరుణ్ చెప్తూ ఉంటే, ఈలోపు సౌమ్య, విశ్వ, కీర్తి, పృథ్వీ వాళ్ళు కూడా వచ్చారు. హాయ్ పిన్నులు, హాయ్ బాబాయిలు అంటూ అందరిని పలకరించి అందరితో మాట్లాడుతుంటే, ముందు మీ తాత చేసిన స్వీట్ ఏంటో చూడవే, నాకు టెన్షన్ గా ఉందని వసుంధర అనగానే, అయ్యో అత్తయ్య, ఎలా చేస్తారో ఏంటోనని టెన్షన్ పడ్డారు,
కిచెన్ నిక్షేపంగా ఉంది కాబట్టి వంట బాగానే ఉన్నట్టు అని దక్ష అనగానే, ఏంటమ్మా నువ్వు కూడా మీ అత్తగారితో జాయిన్ అయిపోయి నా వంట మీద కామెంట్స్ వేస్తున్నావా అని విశ్వనాథ్ గారు మూతి ముడుచుకోవడంతో నవ్వుకున్నారు అందరూ. అందరూ విశ్వనాథ్ గారు చేసిన స్వీట్ పాత్ర మూత ఓపెన్ చేసి చూడగానే తెల్లగా పిండి పిండిగా ఉన్న వంటకం చూసి ఇదేం స్వీట్ డాడీ అని కర్ణ అయోమయంగా అడిగేసరికి పాపం మీ డాడీ ఇంకా దానికి పేరు పెట్టలేదేమో అని వసుంధర అనగానే అందరూ పగలబడి నవ్వుతూ ఉంటే ముందు తిని చూడండి అంటూ గరిటె పెట్టి ఎంత లాగినా గరిట అందులో ఇరుక్కుపోయి స్వీట్ బయటికి రాకపోవడంతో ఏం జరుగుతోంది మావయ్య అని అడిగింది దక్ష. మీరు కూడా హెల్ప్ చేస్తే గరిట బయటకొస్తుంది అని విశ్వనాథ్ చెప్పడంతో కర్ణ, వరుణ్, పృథ్వీ ఒకరి వెనుక ఒకరు నిలబడి ఒకరి నడుము ఒకరు పట్టుకుని విశ్వనాథ్ గారికి హెల్ప్ చేస్తూ ఉంటే గరిట రాలేదు కానీ గిన్నె ఎగిరి కింద పడి పక్కనే ఉన్న టీపాయ్ పగిలిపోయింది. కానీ గిన్నెలో ఉన్న ఐటంకి ఏమీ కాకపోవడంతో అది బయటకు తీసి విశాలాక్షమ్మ టేస్ట్ చూసింది. కొడుకు వైపు చూసి గోధుమ పిండికి మైదా పిండికి తేడా తెలియకపోతే కనీసం ఒక ఫోన్ చేయొచ్చు కదరా అనగానే ఏమైంది అత్తయ్య అని వసుంధర అడిగేసరికి గోధుమ పిండితో ఏదో స్వీట్ ట్రై చేసినట్టున్నాడు కానీ గోధుమ పిండి బదులు మైదా పిండి వేయడంతో గరిట గిన్నె అన్ని అతుక్కుపోయాయి అని చెప్పడంతో ధాత్రి, సౌమ్య, దక్ష నవ్వు ఆపుకోలేక నవ్వుతూ ఉంటే విశ్వనాథ్ మూతి ముడుచుకోవడంతో అప్పటికి తాత గోధుమ పిండి కాస్త బ్రౌన్ గా ఉంటుంది, మైదా పిండి అనుకుంటా వైట్ కలర్ లో ఉందని చెప్తూనే ఉన్నాను, నువ్వే నా మాట వినిపించుకోలేదు అన్నాడు యక్ష్. మా నాయనే 50 ఏళ్ళు సంసారం చేసిన మీ తాతకి గోధుమ పిండికి మైదా పిండికి తేడా తెలీదు. 25 ఏళ్ళు సంసారం చేసిన మీ నాన్నకి గోధుమ పిండికి మైదా పిండికి తేడా తెలీదు. నిన్నగాక మొన్న పుట్టిన నువ్వు చాలా గ్రేట్ అని వసుంధర మనవణ్ణి ముద్దు పెట్టుకుంటే ఊరుకోనా అని నాకే గోధుమ పిండికి మైదా పిండికి తేడా తెలీదు. ఇక పాపం తాతయ్యకి ఏం తెలుస్తుంది అని అంది అక్షర. అవునవును. అమెరికాలో ఏ ఏరియాలో ఫ్యాషన్ డ్రెసెస్ దొరుకుతాయో నీకు బాగా తెలుసు కదా! అని దక్ష వెటకారంగా అనగానే సైలెంట్ అయిపోయింది అక్షర. ఆ తర్వాత తను తీసుకొచ్చిన గిఫ్ట్‌లు బయటకి తీసుకొచ్చి తండ్రికి, డాడీ ఇది మొన్నే రిలీజ్ అయిన మోస్ట్ కాస్ట్‌లీ ఐఫోన్. అలాగే నేను కస్టమైజ్ చేపించిన మన ఫ్యామిలీ ఫోటో అంటూ ప్యాక్ చేసిన ఒక పెద్ద ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ ఇచ్చింది. అలాగే తల్లి దగ్గరికి వెళ్లి మమ్మీ ఇది అమెరికా నుంచి తెచ్చిన జ్యువెలరీ. నీకు, నానమ్మకి, జేజేకి, పిన్ని వాళ్ళిద్దరికి, అత్తకు కూడా తీసుకొచ్చాను. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ట్యాగ్ చేశాను తీసుకోండి. అని చెప్పి బాబాయ్ మీకు కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ అంటూ వరుణ్, విశ్వ ఇద్దరికిచ్చి మామ నీకోసం కూడా మంచి ఐఫోన్ తీసుకొచ్చాను అంటూ పృథ్వీకిచ్చింది. తాత మీకోసం నేనే కస్టమైజ్ చేయించిన రిస్ట్ వాచెస్. అంతేకాదు తాత అంటూ పెద్దాయన దగ్గరికెళ్ళి నీ మెడిసిన్స్ పెట్టుకోవడానికి మెడిసిన్ బాక్స్ కూడా తీసుకొచ్చాను. ఇది చెక్కతో చేశారు. సిరప్స్ పెట్టుకోవడానికి, మెడిసిన్స్ పెట్టుకోవడానికి, ఇంజెక్షన్స్ పెట్టుకోవడానికి సెపరేట్‌గా దేనికి దానికి ప్లేస్ ఉంటుంది. అన్నయ్యకి, తమ్ముడికి కూడా కాస్ట్‌లీ మ్యాక్‌బుక్స్ ఇచ్చి, ఇవి మీకోసం అని చెప్పి కొన్ని స్పెషల్‌గా కస్టమైజ్ చేయించిన శారీస్, షర్ట్స్ కూడా అందరికి గిఫ్ట్ చేసేసి అలసిపోయి రెస్ట్ తీసుకుంది. ఆ తర్వాత ఒక మంచి రోజు చూసుకుని అక్షరకి మేనేజింగ్ డైరెక్టర్‌గా, దక్ష ఏమో వైస్ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు కర్ణ, విశ్వనాథ్ ఇద్దరు. వాళ్ళు ఆఫీస్ బాధ్యతలు తీసుకున్న ఒక 6 నెలల తర్వాత దక్ష కొంతమంది పెళ్లి కొడుకుల ఫోటోస్ తీసుకొచ్చి ఇందులో ఎవరు నచ్చారో చెబితే పెళ్లి చూపులకొస్తారు అని చెప్పడంతో అక్షర ఒక్కసారిగా తల్లి మాటలకి బెంబేలెత్తిపోయి నేను పెళ్లి చేసుకోనంటే చేసుకోను, బలవంతంగా చేస్తానంటే మళ్ళీ తిరిగి అమెరికా పారిపోతానని బెదిరించడంతో తండ్రి వద్దన్నాడు. దక్ష మాత్రం ఇద్దరి వెంట పడుతూనే ఉంది.
ఇన్ని రోజులు ఈ స్టోరీని ఆదరించినందుకు మీకు చాలా 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 కృతజ్ఞతలు.